స్పెసిఫిక్గా ఈ టైంలో అవుతుందని ఏం చెప్పడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి 7 వీక్స్ దాటాక ఈ నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల పేషెంట్కి డీహైడ్రేషన్ అవుతుంది. అంటే సో 7 మంత్స్ 9 మంత్స్ వరకు కొంచెం వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ మేడంతో ఉన్నాము. హాయ్ శ్రావణి, నమస్తే. నేను డాక్టర్ శైలజ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్లో గైనకాలజిస్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్కు అసలు ఎందుకు వామిటింగ్స్ అనేవి వస్తాయి మేడం? సో ప్రెగ్నెన్సీలో మనకి బాడీలో కొన్ని హార్మోన్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. లైక్ హెచ్సిజీ హార్మోన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నమాట ప్రెగ్నెన్సీతో పాటు. సో దానివల్ల మదర్కి వామిటింగ్స్, నాజియా, సిక్నెస్ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ మంత్స్ నుంచి వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మేడం? సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అందరికీ వెంటనే వామిటింగ్స్, ఈ నాజియా, సిక్నెస్ అనేది ఏమి ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లాగంటే ఒక 5 వారాలు 7 వారాల దాకా ఉండదు. 7 వారాలు ఎప్పుడైతే మనకి బీటా హెచ్సిజీ హార్మోన్ విడుదల అవుతుంది అనమాట. సో దానివల్ల వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 7 వీక్స్ నుంచి స్టార్ట్ అవ్వడం ఆర్ 9 వీక్స్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్ టు 12 వీక్స్ అంటే 12 వారాలు 3 మంత్స్ కంప్లీట్ దాకా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువగా అవ్వడం వలన ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉందంటారా మేడం? అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల పేషెంట్కి డీహైడ్రేషన్ అవుతుంది. అంటే వాళ్ళ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. సో ఉమ్మునీరు అని చెప్పలేము, బట్ పేషెంట్ డీహైడ్రేట్ అంటే బాగా నీరు తగ్గడం బాడీలో. సో డీహైడ్రేషన్ అవుతుంది. సో టైంగా వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళకి ఏం తినాలనిపించట్లేదు ఆర్ ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఓరల్గా ఏం తీసుకోవడం లేదంటే దే హ్యావ్ టు కన్సల్ట్ ద గైనకాలజిస్ట్. సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని తగ్గట్టు మెడిసిన్స్ వాడుకోవాలి. అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎంత వాటర్ లాస్ అయింది మనకి నాజియా ప్రకారం వామిటింగ్స్ తోటి, ఎక్కువ వాటర్ లాస్ అయితే కనుక దాని తగ్గట్టు వాళ్ళకి గ్లూకోజ్ పెట్టడం, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం అండ్ మన ఈ డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 మంత్స్ వరకు మనకు ఉమ్మునీరు గురించి కమెంట్ చేయలేము. సో 7 మంత్స్ 9 మంత్స్ వరకు కొంచెం వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, వాటర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి వామిటింగ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయా మేడం? అలా ఏం లేదు. సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ లేవు అంటే షీజ్ ఎ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో అందరికీ ఉండవు, లైక్ కొంతమందికి ఇట్ డిపెండ్స్. ఒకవేళ త్వరగా ప్రెగ్నెన్సీ నిలబడింది అంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది ఆర్ మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ నిలబడింది, యంగ్ ఏజ్, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వామిటింగ్స్ ఉండడానికి. అసలు వామిటింగ్స్ అనేవి ఎన్ని నెలల వరకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది మేడం? సో మోస్ట్లీ 7 వీక్స్ నుంచి 12 వీక్స్ వరకు, 7 వారాల నుంచి 12 వారాల వరకు వామిటింగ్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి 5th మంత్ వరకు అవ్వడము, కొంతమందికి 7th మంత్ 9th మంత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ చాలా మటుకు ఒక 70 to 80% ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే వాళ్ళకి 3rd మంత్ అవ్వగానే ఈ నాజియా, వామిటింగ్, ఈ సిక్నెస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. కొందరికి మాత్రం 9 మంత్స్ దాకా కూడా అప్పుడప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో వన్స్ పేషెంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్ టెస్ట్ ద్వారా లేదంటే స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్ ఒకటి వాడుకోవాల్సి ఉంటుంది. బేబీ గ్రోత్ కోసం, ఇది డెవలప్మెంట్ కోసం వాడే టాబ్లెట్ ఇది సజెస్ట్ చేస్తారు. అండ్ వామిటింగ్స్ ఒకసారి స్టార్ట్ అయింది లేదా నాజియా ఉంది, మార్నింగ్ సిక్నెస్ అంటే మార్నింగ్ లేవగానే కొంచెం వికారం అనిపించడము అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి వామిటింగ్స్ రాకుండా ఉండడానికి లేకుంటే వామిటింగ్స్ అవుతే వామిటింగ్స్ తగ్గించడానికి టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. ఇది మోస్ట్లీ 3rd మంత్ వరకు వాడుకోవాల్సి ఉంటుంది. డిపెండ్స్ అంటే పేషెంట్కి ఎన్ని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. వామిటింగ్స్ అనేవి అవుతున్నట్లు అనిపిస్తుంది కానీ అవ్వవు మేడం, కానీ అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి 7 వీక్స్ దాటాక ఈ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి నాజియా అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి వేసుకోవాలి. అండ్ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. అండ్ వాంటెడ్లీ వామిటింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి దే షుడ్ నాట్ ట్రై టు వామిట్. సో టాబ్లెట్ వేసుకొని మెడికేషన్ వేసుకొని దాని ప్రకారం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎలా అంటే కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఫుడ్ తీసుకున్నా ఆర్ ఒకేసారి లైక్ లార్జ్ మీల్స్ కాకుండా స్మాల్ మీల్స్ కొంచెం కొంచెం ఫుడ్
ఒక 2 hours 3 hours ఇంటర్వెల్స్లో తీసుకుంటే ఈ వామిటింగ్స్ ఈ నాజియా సెన్సేషన్ మనం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో పులుపు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అంటారు కదా మేడం, అది పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? సో ప్రెగ్నెన్సీలో పులుపు తీసుకోవచ్చా అంటే దే హ్యావ్ క్రేవింగ్స్. పులుపునే కాదు, కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. లైక్ ఐస్ క్రీమ్ తినాలనిపించడము, మామిడికాయ తినాలనిపించడము, ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. సో అవి స్టాప్ చేయాలని ఏం లేదు, వాట్ ఎవర్ దే లైక్ దే కెన్ హ్యావ్. కానీ ఏదైనా అతిగా తీసుకోకూడదు. సో అతిగా తీసుకుంటే దానివల్ల కూడా కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో పులుపు ఎక్కువ తీసుకుంటే అసిడిటీ రావడము, లేదా ఇండైజెషన్ రావడము, ఆర్ ఇంకా దానివల్ల గ్యాస్ట్రైటిస్ రావడం, అట్లాంటి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మేడం? ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే దే షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. అంటే అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అన్నీ ఉండేలాగా తీసుకోవాలి ఫుడ్. ఇది తీసుకోదని ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఏం చెప్తారంటే పపాయ అవాయిడ్ చేయమని, పైనాపిల్ అవాయిడ్ చేయమని పెద్దవాళ్ళు చెప్పడం, అండ్ డాక్టర్స్ కూడా మేము సజెస్ట్. ఎందుకంటే కొందరికి ఈ సోర్నెస్ ఉంటుంది, థ్రోట్ సోర్నెస్ ఉంటుంది పైనాపిల్ తోటి. అండ్ రా పపాయ వీ డోంట్ సజెస్ట్ బికాస్ దానివల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ అబార్షన్ మిస్కేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాం. కాబట్టి బెటర్ వి టెల్ నాట్ టు టేక్ దోస్ 2 items. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ప్రొఫైల్. అంటే పేషెంట్ కండిషన్ బెటర్, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉందంటే దానికి తగ్గట్టు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసేటివి ఉంటాయి. సో అవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి వాంతులు ఎక్కువగా ఎప్పుడు వస్తాయి మేడం? సో స్పెసిఫిక్గా ఈ టైంలో అవుతుందని ఏం చెప్పడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మార్నింగ్ లేవగానే, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవగానే, అంటే ఫాస్టింగ్ 8 hours ఫాస్టింగ్ తర్వాత లేవగానే వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం నాజియా వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీని మార్నింగ్ సిక్నెస్ అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా మార్నింగ్ ఫుడ్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ బయట ఫుడ్ తిన్నా కానీ, ఆర్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కాకుండా కొంచెం నాన్ వెజ్ తిన్నా కానీ, ఆర్ మసాలా స్పైసీ ఫుడ్ తిన్నా కానీ ఈ వామిటింగ్స్ కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువగా అవడం వలన బరువు తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా మేడం? అలాగే బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా వామిటింగ్స్ అయిన వాళ్ళని హైపరెమెసిస్ గ్రావిడారం అంటారు. అంటే కంటిన్యూగా వామిటింగ్స్, నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఓరల్, అంటే ఏమీ తీసుకోవడం లేదు, మాటికి వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, ఆ పేషెంట్ అంటే ఆ కండిషన్ని మనము హైపరెమెసిస్ గ్రావిడారం అంటాము. సో దీంట్లో ఏంటి అంటే అసలు పేషెంట్కి ఏమీ తీసుకోరు. సో వాళ్ళకి అడ్మిట్ చేసుకొని ఫ్లూయిడ్స్ పెట్టుకొని కొంచెం ఇంజెక్షన్స్, యాంటీఎమిటిక్స్, యాంటాసిడ్స్ ఇంజెక్షన్స్ అవి పెట్టి వాళ్ళకి కొంచెం హైడ్రేషన్ అనేది కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లా అంటే 5% వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ కండిషన్ అలాగే డిఫైన్ చేస్తాం మనం, 5% ఆఫ్ వెయిట్ లాస్, వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్ దాట్. సో బేసిక్గా డీహైడ్రేషన్ అనేది మనం ఆ పాయింట్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బాగా సెట్ అయిపోయింది అనుకోండి, పేషెంట్కి ఏం కాదు. సో ఒకవేళ పేషెంట్ ఏం తినకపోయినా కానీ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ డైట్ అంటే సాలిడ్స్ అనే కాదు, లిక్విడ్స్ అయినా సరే ప్రాపర్గా ఎవ్రీ 1 hourకి 2 hours హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లైక్ కర్డ్ రైస్, సాంబార్ రైస్, ఎనీ లిక్విడ్స్ ఆర్ సెమీ సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే కొందరికి స్ట్రాంగ్ స్మెల్స్ పడవు. సో వాళ్ళకి కూడా ఇదే చెప్తాం. సో ట్యాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకోవాలి. ఎవ్రీ 8 hours గ్యాప్ ఇచ్చుకొని ఆ వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఈ లెమన్ ఆర్ జింజర్ కానీ ఆ స్మెల్స్ కొంచెం బాగా సూదనింగ్ ఉంటుంది, అంటే కొంచెం హెల్ప్ చేస్తుంది నాజియా సింప్టమ్స్ తగ్గించడానికి. హైడ్రేషన్ కరెక్ట్ చేస్తే బేబీకి ఏం ప్రమాదం ఉండదు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కువ డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ వామిటింగ్స్, మీ బీపీ ఎంత ఉంది, మీ పల్స్ ఎంత ఉంది అవన్నీ చెక్ చేశాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంత డీహైడ్రేషన్ ఉన్నప్పుడు బాడీలో మనకి యూరిన్ అంటే అవుట్పుట్ ఎంత ఉంది, అంటే యూరిన్ మంచిగా ఫ్రీగా పాస్ చేస్తున్నారా లేకపోతే డిక్రీజ్డ్ ఉందా చూసుకోవాలి. తర్వాత కీటోన్స్ టెస్ట్ చేస్తారు యూరిన్లో, అది కూడా చెక్ చేసి దాని ప్రకారం ఫ్లూయిడ్స్ పెట్టడము అలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బేబీకి అయితే మోస్ట్లీ ఏమి ఉండదు, బట్ ప్రాపర్గా మనం హైడ్రేషన్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి వామిటింగ్స్ తగ్గాలి అని అంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనం ఉంటుందా మేడం? అదే ఇందాక అన్నట్టుగా కొంచెం లెమన్ కానీ లేదంటే అల్లము అంటే జింజర్, ఈ స్మెల్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి వాళ్ళకి. అండ్ అట్లాగే మెడిసిన్స్ వేసుకోవాలి. అండ్ స్మాల్ మీల్స్ అంటే కొంచెం ఫుడ్ మాటికి ఒక 2 hours 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 hours గ్యాప్ ఇచ్చి అట్లా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ ఈ వామిటింగ్స్ ఒకేసారి నువ్వు స్టమక్ ఫుల్ చేసేస్తే కూడా వామిటింగ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.
శ్రావణ హెల్త్ టిప్స్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.